డైరెక్ట్‌గా ఫేస్ టు ఫేస్ మాట్లాడి చాలా డేస్ అవుతుంది గదా! ఎక్కువ ఈ మధ్య షార్ట్ వీడియోస్ పెట్టడం, లేకపోతే క్రిస్మస్ సీజన్ అండ్ న్యూ ఇయర్ కాబట్టి క్రాఫ్ట్స్ పెట్టడం అట్లా వీడియోస్ చేస్తున్నాను గదా! ఈరోజు మీ ముందుకి ఒక మంచి బుక్ రివ్యూ ఇవ్వడానికొచ్చాను. అండ్ అందరికీ తెలిసిందే మనం ఇంకొన్ని రోజుల్లో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. 2024 చాలామందికి న్యూ ఇయర్ రెజల్యూషన్స్ అని ఉంటాయి. నాకు న్యూ ఇయర్ అంటే రెజల్యూషన్ సెట్ చేసుకుంటాను. నాకు పెద్ద సెలబ్రేషన్ అంటే అట్లా కూడా కాదు. జస్ట్ క్యాలెండర్‌లో డేట్ చేంజ్ అవ్వడం. అండ్ ఇప్పుడు నేను మీకు చెప్పబోయే బుక్ రివ్యూ వచ్చేసరికి 'టూరి మామ' అన్నది. నేను రీసెంట్‌గా అమెజాన్‌లో ఆర్డర్ పెట్టుకున్నాను. బుక్ మొత్తం చదివేశాను. నా రివ్యూ మీకు ఇస్తానిప్పుడు. 'టూరి మామ' అన్నది ఇట్స్ ఎ బెడ్ టైమ్ స్టోరీస్ ఫర్ కిడ్స్ అనమాట. దీని ఆథర్ వచ్చేసరికి విభా అగర్వాల్ అండ్ మయాంక్ అగర్వాల్. ఈ బుక్ ఫార్వర్డ్ అన్నది చేసింది ఆహ్, మన చీఫ్ నేషనల్ కోచ్ బ్యాడ్మింటన్ టీమ్‌కి పుల్లల గోపీచంద్ గారు. ఫార్వర్డ్ అంటే ఆథర్ కాకుండా ఇంకా వేరే వాళ్ళు ఆ ఫీల్డ్‌లో ఎక్స్‌పర్టీస్ ఉన్నవాళ్ళు ఎందుకు రీడర్స్‌కి ఆ బుక్‌ని సజెస్ట్ చేయాలి అని. ఈ టూరి మామ ఏంటంటే స్పోర్ట్ గురించి అనమాట బుక్ మొత్తం. డెఫినెట్‌లీ ఈ న్యూ ఇయర్ 2024కి మీ కిడ్స్‌కి ఈ బుక్ రీడింగ్ అన్న ఒక హ్యాబిట్ కల్టివేట్ చేయండి. అండ్ ఈ 2024 న్యూ ఇయర్‌కి మీ కిడ్స్‌కి ఈ బుక్ అనేది గిఫ్ట్‌గా ఇస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ ఈ బుక్ డెఫినిట్‌గా గిఫ్ట్ చేయండి. డెఫినిట్‌లీ దే లవ్ ఇట్. చాలా మంచి చేంజ్ అయితే వస్తుంది ఈ బుక్ చదవటం వల్ల. ఈ బుక్ ఈజ్ ఆల్ అబౌట్ ఆహ్, మెయిన్ క్యారెక్టర్ ఆఫ్ ద స్టోరీ ఫ్రమ్ కౌచ్ పొటాటో ఫ్రమ్ బీయింగ్ ఎ కౌచ్ పొటాటో టు ట్రాన్స్‌ఫరింగ్ హిమ్సెల్ఫ్ ఇంటూ సూపర్‌మ్యాన్ అన్నది. అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ స్పోర్ట్స్. స్పోర్ట్స్ అనేది ఒక కెరియర్ పరంగానే కాకుండా, స్పోర్ట్స్ మన డైలీ లైఫ్‌లో బెనిఫిట్స్ ఏంటి? యూజెస్ ఏంటి అన్నది. జనరల్‌గా నేను బ్యాడ్మింటన్ ప్లేయర్. స్టేట్ లెవెల్ ఆడాను. అండ్ ఇంకా కాలేజ్‌లో ఇంట్రామ్యూరల్స్ కూడా ఆడాను. అండ్ ప్రెజెంట్ ఐమ్ కంటిన్యూయింగ్ టు లెర్న్ బ్యాడ్మింటన్. స్పోర్ట్స్ వల్ల బెనిఫిట్ ఏంటంటే, ఎర్లీ స్టేజ్‌లో లైఫ్ స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి. చాలామంది ఎక్కువ స్టడీస్‌కే టైమ్ ఇవ్వడం, ఫిజికల్ యాక్టివిటీస్ నెగ్లెక్ట్ చేయడం అలా చేస్తారు. కానీ అది తప్పు. కనీసం ఒక్క గంటైనా ఫిజికల్ యాక్టివిటీ ఉంటే చాలా మంచిది. స్పోర్ట్స్ వల్ల బెనిఫిట్ ఏంటంటే, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంక్రీజ్ అవుతాయి. టీమ్ వర్క్ అలవాటయితది. ఈ కమ్యూనికేషన్ స్కిల్స్, టీమ్ వర్క్ అన్నది ఫ్యూచర్‌లో మనం ఏ జాబ్‌కి వెళ్ళినా చాలా ఇంపార్టెంట్. మనం అనుకున్న ఫీల్డ్‌లో అచీవ్ అవ్వకపోవడానికి రీజన్ ఎంత మంచి గ్రేడ్స్ వచ్చిన ఎంట్రన్స్ ఎగ్జామ్స్‌లో, ఐఎల్టీఎస్‌లో మంచి ర్యాంక్ వచ్చినా, జీఆర్ఈలో మంచి ర్యాంక్ వచ్చినా, బోర్డ్ ఎగ్జామ్‌లో మంచి ర్యాంక్ వచ్చినా, మనం అనుకున్న ఫీల్డ్‌లో సక్సెస్ అవ్వకపోవటానికి రీజన్ మనకి ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ స్కిల్స్ వల్ల. అండ్ స్పోర్ట్స్ వల్ల ఏంటంటే, టేక్ ఇట్ యాస్ అన్ ఇన్ఫర్మేషన్. ఈవెన్ ఇట్ ఈస్ సోషల్ మీడియా ఓపెన్‌గా చెప్తున్నా. గర్ల్స్‌కి ప్యూబర్టీ రీచ్ అయ్యాక అంటే మెన్స్ట్రుయేషన్ స్టార్ట్ అయ్యాక పీరియడ్స్ టైంలో చాలా సివియర్‌గా వస్తుంది పెయిన్. నాకు బ్యాడ్మింటన్ ఆడకముందు పీరియడ్ సైకిల్ అంటే ఒక పెద్ద ప్రాబ్లమ్‌లా ఉండేది. ఆల్ ఆల్‌దో అది అందరికీ కామన్ ప్రాబ్లమ్ అయినా. అబ్బా! పీరియడ్స్ వస్తుంది అని అనుకునేదాన్ని. కానీ వన్స్ ఐ స్టార్టెడ్ ప్లేయింగ్ బ్యాడ్మింటన్ నాలో చేంజ్ నేనే నమ్మలేకపోయాను. బ్యాడ్మింటన్ ఆడకముందు పీరియడ్స్ టైంలో ఎంత నీరసంగా పడుకొని ఉండేదాన్నో, బ్యాడ్మింటన్ ఆడటం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఈవెన్ అసలు పెయిన్ అన్నది తెలియలేదు నాకు. పీరియడ్స్‌లో ఉన్నట్టే అనిపించలేదు. ఎంత కంఫర్టబుల్‌గా ఉండేదో బాడీ. బాడీ నా వర్క్ నేను ఫ్రీగా చేసుకోవడానికి ఎంత బాగా కోఆపరేట్ చేసేదో. అంత మంచి చేంజ్ అన్నది వచ్చింది. అండ్ అట్లాగే పిల్లలకి జనరల్‌గా ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో, దీనివల్ల ఏంటంటే ఒక్కొక్కసారి మన లక్ బావుంటే సిట్యుయేషన్ మనకి ఫేవర్‌లో ఉంటుంది. లేకపోతే ఓడిపోతాం. సో, ఓవర్ కాన్ఫిడెంట్‌గా ఉండడం వల్ల వచ్చే
డిసడ్వాంటేజ్ ఏంటి? వచ్చే లాసెస్ అన్నవి కూడా ఈ బుక్‌లో మనకి స్టోరీస్‌లో రాసుంది. అండ్ ఇలా యానిమేటెడ్ స్టోరీస్‌తో మీరు వాళ్ళకి కల్టివేట్ చేయాలనుకున్న హ్యాబిట్స్ ఈ బుక్ ద్వారా నేర్పిస్తే డెఫినెట్‌లీ ఈజీగా నేర్చుకోవడానికి హెల్ప్ అవుతది వాళ్ళకి. ఎందుకంటే యానిమేషన్స్ ఇష్టపడని కిడ్స్ ఉండరు. ఆర్ట్స్ అంటే ఇష్టపడని కిడ్స్ ఉండరు. వాళ్ళకి ఫన్ అండ్ ఇంట్రెస్టింగ్ వే ఆఫ్ లెర్నింగ్ రాదర్ దాన్ షౌటింగ్ అండ్ హిట్టింగ్ అనమాట. హోప్ డెఫినెట్‌లీ బుక్ ఈ 2024 న్యూ ఇయర్‌కి మీ కిడ్స్‌కి గిఫ్ట్‌గా ఇస్తారని అనుకుంటున్నాను. అండ్ ఇట్ షుడ్ బి గిఫ్టెడ్ టు యువర్ కిడ్స్ అనమాట. అండ్ ఈ 2024 రెజల్యూషన్ అనుకోని ఆర్ మేక్ ఇట్ యాస్ అ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ ఫ్రమ్ 2024. లేకపోతే రేపటి నుంచే మీకెప్పుడు కుదిరితే అప్పుడు స్పోర్ట్ కనీసం చిన్నవాళ్ళైనా, పెద్దవాళ్ళైనా ఒక గంట సేపు ఆడండి. కెరియర్ పరంగా కాకపోయినా మనకి హెల్త్ పరంగా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. బాయ్.